మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఒక ప్రమాదకరమైన పరిణితిగా మనము భావించవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5.6% ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి మన భారతదేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 190 మిలియన్లు ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి దీనివల్ల విద్యార్థులు చదువులు వదిలి వాళ్ళ సర్వస్వం కోల్పోయి సమాజంలో ఒక నిర్భాగ్యులుగా మారుతున్నారు. మరి ఒకసారి మత్తుకు అలవాటు పడితే వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగం, సంసారం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా సర్వస్వం నాశనమైపోయి డ్రగ్ కోసం యువత మరి చివరకు దొంగతనాలు, హత్యలకు కూడా వెనుకాడని ప్రమాదమైన పరిస్థితికి వాళ్ళు చేరుకోవటం మనం గమనించాలి. దీనన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ని ఏ విధంగా మరి అబ్యూస్ చేస్తారో మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఎవరైనా యువతని మరి డ్రగ్స్ ఇవ్వటం అలవాటు చేస్తే వాళ్ళు డ్రగ్స్కి బానిస అవటమే కాకుండా వాళ్ళు ఎలిసిట్ ద డ్రగ్ ట్రాఫికింగ్ అంటే వాళ్ళ చేతనే మళ్ళీ ఈ డ్రగ్స్ అమ్మిస్తారు. మరి ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఓపియాయిడ్స్, నార్కోటిక్స్, దేర్ ఆర్ మెనీ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాడటం వల్ల చాలామంది కూడా ఈ యొక్క సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అయిపోవటం, తద్వారా వాళ్ళకి ఎలాంటి బాధలున్నా వాళ్ళు మర్చిపోవటం, సడన్గా వాళ్ళ ఫేస్ మీద హాట్ ఫ్లాషెస్ అంటే ఒక రకమైన ఎరుపు రంగు రావటం, మెడ మీద రావటం, మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వెంటనే ఒక ఎనర్జీ వచ్చినట్లు, ఇట్ కాజెస్ అ బూస్టింగ్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ సడన్గా బీపీ, హార్ట్ రేట్ పెరగటం. మరి చాలామంది హాలుసినేషన్స్ అంటారు, అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అదొక అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాలిటీలో వాళ్ళొక పాపర్స్ కావచ్చు, లేదా వాళ్ళు చాలా బాధలు పడవచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడతారో సడన్గా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో అదంతా కూడా రివర్స్గా వాళ్ళకి కనిపిస్తుంది, అంటే విచ్ ఈజ్ నాట్ దేర్. సో ఇలాంటి ఒక వింత అనుభూతిని, ఒక యాజ్ ఇఫ్ ఒక స్వర్గానికి పోయిన అనుభూతిని వాళ్ళు పొందటం వల్ల, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క బాధలు తగ్గిపోయి వాళ్ళు ఒక యూఫోరియాలోకి వెళ్ళటం వల్ల ఈ డ్రగ్స్ ఒకదానికి అలవాటు పడతారు. అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారో డెఫినెట్లీ ఇక వాళ్ళు ఆ డ్రగ్స్ యొక్క అడిక్షన్కి అసలు వాళ్ళు బయటకు రావటం చాలా కష్టం. అయితే దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే మనము డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంది, డ్రగ్స్ తీసుకో బ్రో అంటూ వింత ప్రచారం చేశారు. మరి అది కూడా ఎవరితో చేశారంటే వైజాగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, వైసీపీకి చెందిన వ్యక్తి పులగం కొండారెడ్డి. ఆయన టార్గెటింగ్ అంటే ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ అంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ని ఏ విధంగా అమ్మాడో మరి మీ అందరికీ తెలుసు. ఈ డ్రగ్స్ పార్టీ అంటే వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద నేతలు ఎక్కడైనా పార్టీ చేసుకుంటుంటే పార్టీకి సరఫరా చేసి వాళ్ళ ద్వారా పదవులు పొందటం, ఈ పదవి వచ్చింది ఆ డ్రగ్స్ ఆయన సప్లై చేయటం వల్ల. మరి ఈ డ్రగ్స్ సప్లై చేయటమే కాకుండా ఆయన అడ్డంగా సప్లై చేస్తున్నప్పుడు ఈగల్ టీంకి దొరకటం అనేది మీరు కూడా గమనించాలి. ఆ యొక్క ఈగల్ టీం దొరికిన ఈ పులగం కొండారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, ఆయన నెత్తి మీద పెట్టుకొని కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డ్రగ్స్ తీసుకోండి, మీరంతా సర్వనాశనం అయిపోయింది, యువత యూఫోరిక్గా వెళ్ళిపోయి రకరకాలైన హత్యలు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరే దొంగల పార్టీ, అంతేకాకుండా హత్యలు చేసిన పార్టీ మనుషులు. అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇక రపా అనుకుంటూ ఏ విధంగా వాళ్ళు వింత పోకడలు పోతున్నారో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మరి సందేశం ఇచ్చారా అంటే ఆయన యువత భవితకు కానీ డ్రగ్స్ పట్ల కానీ ఆయన ఉన్న నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. గత 5 సంవత్సరాలు అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి మరి
కాలేజెస్, స్కూల్స్, కనీసం బడ్డీ కొట్లను కూడా వదలకుండా డ్రగ్స్ సరఫరా ఇబ్బడి ముబ్బడిగా చేసి ఏరులై పారించారు. ఆంధ్రప్రదేశ్ను, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఇక గంజాయి సరఫరాకి రాజధాని ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా, అంటే దేశ రాజధానిగా చేసిన ఢిల్లీ కాదు, గంజాయికి ఆంధ్రప్రదేశ్ దేశ రాజధానిగా మార్చారు. ఇక ఈ డ్రగ్స్ ఎలా సరఫరా చేశారంటే ఈ యొక్క బడ్డీ కొట్టుల్లో, కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ కూడా సరఫరా చేసి వాళ్ళు పంపించింది ఎక్కడికి, విదేశాలకు కూడా సరఫరా చేశారు. ఈ విధంగా డ్రగ్స్ని వాళ్ళు ఏరులై పారించిన సందర్భంగా ఇప్పుడు మనం ఈ డ్రగ్స్ మీద కూటమి ప్రభుత్వం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో భాగంగా ఈ యొక్క అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే ప్రోగ్రాం వల్ల స్టార్ట్ చేసాం మనం. దీనికి గాను ప్రత్యేకమైన మంత్రులు కమిటీ వేయటం, అంతేకాకుండా ఎవరైతే గంజాయి చోట పండించి ఆ పండించిన దాన్ని చేరే గమ్యం వరకు ఈగల్ టీం అనే సైన్యాన్ని వేటకు పంపించటం, అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా పైన ఉక్కు పాదం మోపటం, మరి నార్కోటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒకటి పెట్టి అండ్ మంత్రుల ఉప కమిటీని కూడా పెట్టి ఇప్పుడు విజాగ్ అండ్ పాడేరు అండ్ అమరావతిలో స్టేట్ టాస్క్ ఫోర్స్ని కూడా మనం నియమించడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రత్యేక ఈగిల్ కమిటీ 26 జిల్లాల్లో ఉంటే 5 సిటీల్లో స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా గంజాయి సాగుదారులకి, స్మగ్లర్స్కి, వినియోగదారులకి సైతం వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకుండా జైల్లో పెట్టి ఈగల్ విభాగం నడుం బిగించింది. ఇక కఠినమైన చర్యలు, ఇక ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ 9,500 మందిని అరెస్ట్ చేశాం. అంతేకాకుండా ఈ కఠినమైన చట్టాలైన పిఐటి అండ్ ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, దీంట్లో ఏంటంటే ఎవరైతే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలో భాగంగా 75 మందిని మనం అరెస్ట్ చేశాం. అంతేకాకుండా 17 మంది ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేశారో వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల్ని మనం గమనించి వాళ్ళ యొక్క ఆస్తుల్ని అంటే 10.5 కోట్లు మనం సీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఎక్కడైతే ఈ యొక్క పంట పండిస్తున్నారో గంజాయి, ఈ నార్కోటిక్స్, అక్కడ మనము ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అంటే 858 హాట్ స్పాట్స్ని మనం గుర్తించి అందులో 850 వరకు మనం జియో ట్యాగ్ చేయటం జరిగింది. అంతేకాకుండా మనము డ్రోన్స్ సహాయంతో ఎక్కడైతే ఈ యొక్క గంజాయి పండిస్తున్నారో వాటిని మనం విధ్వంసం చేయటం కూడా జరిగింది. ఈ యొక్క పండించిన పంటని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మరి వాహనాల ద్వారా వాళ్ళు సరఫరా చేస్తే మనం ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసాం. ఇక వాళ్ళందరూ కూడా పరివర్తన అనే పేరిట ఒక సంస్థ ద్వారా మనము వాళ్ళకి సమావేశాలు నిర్వహించి మరి వాళ్ళకి ఈ డ్రగ్స్ మనం వాడటం వల్ల కానివ్వండి, పండించడం వల్ల కానివ్వండి, ఈ సరఫరా చేస్తున్న వాళ్ళకు కూడా మనందరం కలిసి ఇవి కనుక వాళ్ళు సరఫరా చేస్తే వాళ్ళకి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయో, అంతేకాకుండా వీటి బదులు మరి మనకి వాళ్ళు చేసిన పని ఏంటి, ఈ డ్రగ్స్ని పండించడమే, గంజాయి లాంటివి. కానీ మరి ఆ పంటల బదులు ఈ యొక్క మనం ఏం చేస్తున్నామంటే సిల్వర్ ఓక్, సీతాఫలం, జీడి మామిడి, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్ అలాంటివి ఆల్మోస్ట్ 4 లక్షల మొక్కలు ఇచ్చి వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయ పంటలు పండించేటట్లు చేశాం. మరి చాలామంది కూడా వాళ్ళకి మరి మాకు ఎలాంటి ఆధారం లేదు, మేము ఎలా బ్రతకాలి అని గిరిజనులందరూ కూడా వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించాం.